అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం. రేపు దసరా పండుగ రోజున ఆ రోజు వాస్తు శాస్త్రంపై క్లాసులు మొదలు అవుతున్నాయి. ఎవరైనా సరే వాస్తు సబ్జెక్టుపై ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకున్నవారు, నేర్చుకోవాలి అనుకున్నవారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైనా సరే జ్యోతిష్యం కూడాను డెప్త్‌గా అనుకున్నా కూడాను, ఆ లింక్ ద్వారాగా మేము జ్యోతిష్యం నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాము అని మెసేజ్ పెట్టండి. లేకపోతే వాస్తు సబ్జెక్ట్ నేర్చుకోవాలని మేము జాయిన్ అయ్యాము అన్న సంగతి మాకు తెలియపరచండి. తెలియపరిస్తే వారికి ఇవి 2 సెపరేట్‌గా ఉంటాయి గ్రూపులు. అలాగే వారానికి 2 క్లాసులుంటాయి. వారానికి 2 క్లాసులు. మీరు నేర్చుకునే విధి విధానాన్ని బట్టి కాల్ డ్యూరేషన్ ఉంటుంది. 6 మాసాలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. చాలామంది ఏంటంటే 6 మాసాల్లో మేము నేర్పించేస్తాం అంటారు. నేనైతే అలా చెప్పను. ఎందుకంటే అది మహాసముద్రం. మహాసముద్రానికి మీరు 6 మాసాల్లో ఎలా చదవగలరు? ఒకసారి ఆలోచించండి. చాలామంది చెప్తున్నారు నాకు కూడా. 6 మంత్స్ కోర్స్ కూడా ఉంది కదండీ! 6 మంత్స్‌లో ప్రిడిక్షన్ మేము నేర్పిస్తాం అంటున్నారంటే, మీరు వెంటనే అక్కడికెళ్ళిపోయి జాయిన్ అవ్వండి. అక్కడికెళ్ళిపోయి జాయిన్ అవ్వండి. నేను బాధపడనసలు ఫస్ట్. ఎందుకంటే మీకు ఎంత వరకొస్తదనేది, ఎన్ని గంటలొస్తదనేది అంటే ఒక క్లాసు 1 అవర్ పెడతారు. అలాగ చూసుకుంటే 6 మంత్స్‌కి ఎన్ని గంటలు పడతది? ఎన్ని గంటల్లో మీరు నేర్చుకుంటారు? ఇప్పుడు వాస్తు శాస్త్రం ఉంది. దిక్కులు, వాటి అధిపతులు, వాటికి పెరిగే మూలలు, ఏ స్థానంలో మీ జాతక రీత్యా బాత్రూమ్స్ ఉండాలి, డైనింగ్ టేబుల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, ఏ కలర్స్‌ని మీరు యూజ్ చేయాలి అనేది కూడాను ఆ వాస్తు సబ్జెక్ట్‌లో మీకు సంపూర్ణంగా ఇన్ డెప్త్‌గా క్లాసులు చెప్పాలని అనుకుంటున్నాము. అదే ప్రాసెస్ అయితే నడుస్తోంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే నా యొక్క ఫోను నంబరు 9676159759కి మెసేజ్ చేయొచ్చు. అలాగే ఎవరైనా అపాయింట్‌మెంట్ కావాలంటే ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి. అలాగే మీకు వెంటనే మీకు రిప్లై ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను జాబ్ హోల్డర్ పర్సన్. మినిమమ్ 2, 3 డేస్ నాకు టైమ్ ఇస్తే సంపూర్ణంగా చూసి దాన్ని కాలిక్యులేషన్ చేసి నేను చెప్పగలను. అంతేగాని అప్పటికప్పుడే కావాలంటే నా వల్ల కాదు. ఓకేనా? అలాగే మనకి డిస్క్రిప్షన్‌లోనే ఇంకో నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి కూడా కాల్ చేయండి. కాల్ చేసి వారికి అడిగినా కూడాను వారు కొన్ని విషయాలు మీకు అడుగుతారు. కొంత వివరణ మీరు ఇవ్వాల్సొస్తది. మీ తల్లిదండ్రుల నక్షత్రాలు గాని, లేకపోతే మీ పిల్లల నక్షత్రాలు గాని అడుగుతారు. వాళ్ళకివ్వండి. దాని మూలంగా బీటీఆర్ చేసి మీరు ఏ సమయంలో జన్మించారు? ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు, ఎన్ని సెకన్లకు జన్మించారనేది మాకు తెలుస్తది. దాన్ని బట్టి మీకు ప్రిడిక్షన్ చెప్పడంలో మాకు కూడా ఈజీ అవుతది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి కామెంట్స్‌లో దిలకర్ రాజు, దిలకర్ రాజు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం అండి. జాతక చక్రములో నా లగ్నము నుండి 4వ ప్లేస్‌లో గురు
గురుడు నీచబట్టారు అని చెప్పారు. అది మంచిది కాదు. అంటే మీది 4వ స్థానంలో గురువు నీచబట్టారంటే తులా లగ్నం అయితేనే నీచబడతారు. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మంచిది కాదని నిజమా? తర్వాత నాది తులా లగ్నం. లగ్నాధిపతి శుక్రుడు 6వ ప్లేస్‌లో మీన రాశిలో ఉచ్చులో ఉన్నారు. కానీ వక్ర గమనంలో ఉన్నారు. అలాగే బుధుడితో సంబంధం పెట్టుకున్నారు. ఇవి అన్నీ మంచి ఫలితాలొస్తాయా? చెడు ఫలితాలొస్తాయా? అని అడుగుతున్నారు. రాజుగారు, ఇది కొంచెం లెంతీగానే ఉంటది వీడియో. నా వీడియోస్‌లో మీరు ఏదైనా చూసుకోండి. దాంట్లో కనీసం 2, 3 పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ తులా లగ్నానికి గురువు తృతీయాధిపతి, షష్టాధిపతి అయ్యారు. అయినప్పుడు ఆయన 4లో కూర్చున్నారు. అలాగే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు 6వ భావములో, 6వ రాశిలో ఉన్నారు. ఎవరితో? భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడితో సంబంధం పెట్టుకొని 6వ భావంలో ఉన్నారు. కానీ ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయనేది మీరు చెప్పలేదు. ఓకేనా? రెండోది మీ భయం ఏంటంటే, గురువు నీచలో ఉంటే చెడు ఫలితాలొస్తాయని అందరూ అంటారు. అందరి సంగతి మనం పక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది కూడా పక్కన పెట్టేద్దాం. పరాశర మహర్షి ఏం చెప్పారు అనేది కావాలి మనకు. ఒకడు చెప్పింది మీకెందుకు? పరాశర మహర్షి ఏం చెప్పారనేది అది మీకు కావాలి. నేను చెప్పింది కూడా వద్దు. ఇలాగే దాదాపు నాకు 2015లోనో, 13లోనో వచ్చారు. ఆళ్ళ పిల్లాడి యొక్క జాతకంలో శని నీచ, కుజుడు నీచ, రవి నీచ. మా విజయవాడ వాస్తువులే విద్యాధరపురం నుండి ఎవరో చెబితే నా దగ్గరికొచ్చారు. వచ్చిన తల్లిదండ్రులకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పేశారు. చెప్పేసిన తర్వాత వాళ్ళ మైండ్‌లో అదే నాటుకుపోయింది. నేను చూసి నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో ఇంత మంచి జాతకుడిని నేను చూడలేదు అని చెప్పా. అద్భుతం, మహా అద్భుతం. అద్భుతం, మహా అద్భుతం జాతకం. ఇదేంటండి 3 గ్రహాలు నీచలో పడితే అద్భుతం, మహా అద్భుతమా? అని వాళ్ళకేదైతే చెప్పానో అదే చెప్తున్నాను మీకు. పరాశర మహర్షి గ్రహాలు నీచపడిన గ్రహాలు దుర్నిమిత్తమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పారు. అన్న తర్వాత మనం ఏం చేశామంటే దుర్నిమిత్తమైన ఫలితాలిస్తాయి అనే అంతతోనే ఆగిపోయాం. ఇంకా ముందుకు సాగల. అర్థమైందా? గురువు 1,00,000 దోషాలను నివృత్తి చేయగలిగే గ్రహం. ఆ గ్రహమే ఎళ్ళిపోయి నీచబడిపోయింది. అంటే దుర్నిమిత్తమైన ఫలితం 100కి 100% మీకివ్వాలి. ఎక్కడిదాకా? పరాశర మహర్షి చెప్పింది ఒక పాయింట్ దాకానే మనం చదివాం. గ్రహాలు నీచబడితే దుర్నిమిత్తమైన ఫలితాలిస్తాయి అని అంతవరకే చదివాం. దానికి ముందల ఉంటదిగా మ్యాటరు. ఆ మ్యాటర్ మనం చెప్పం. చెబితే మీరు మా మాట ఎందుకు ఇంటారు? ఇంటారా? వాస్తవంగా చూడండి. వినరు. కానీ పరాశర మహర్షి అన్నారు. కానీ ఆ లగ్నమునకు ఆ లగ్నమునకు 3, 6, 3, 6, 11 త్రిషేడ భావాధిపతి అయ్యి బాగా గమనించండి. త్రిషేడ భావాధిపతి అయ్యి 4వ భావములో నిలబడ్డారు. ఇది జరిగింది మీ లైఫ్‌లో. దాన్ని చూసి దుర్నిమిత్తమైన ఫలితాలొచ్చేస్తాయి.
కాబట్టి మీ బ్రతుకు ఇంతే అని చెప్పేస్తాం. అక్కడేమంటున్నారంటే కానీ గ్రహము ఉన్న స్థానాధిపతి, ఉన్న నక్షత్రాధిపతి అంటే 3 కాంబినేషన్స్ వచ్చాయి. ఒక కాంబినేషన్ వచ్చింది. జూపిటర్ కాంబినేషన్, సాటర్న్ కాంబినేషన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కాంబినేషన్. అక్కడ ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట 3 ఉన్నాయి. ఆ 3 నక్షత్రాలు ఏ నక్షత్రంలో జూపిటర్ ఉన్నదన్న సంగతి నాకు చెప్పలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఓకేనా? అయితే నేను చెప్పే ప్రిడిక్షన్ రైట్ అయితే మళ్ళీ కామెంట్ చేయండి. మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పండి. లేకపోతే లేదని చెప్పండి. ఉన్న వాస్తవం కావాలి. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ ప్రతి ఒక్కరు చదువుతారు. రెండోది, నా యొక్క వీడియోస్ ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది నాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు. సార్ దీనికి ఎలా డికోడ్ చేయాలి ఏంటనేది. నెంబర్ 1 పాయింట్, నేను చెప్పే డేట్స్ మీరు బాగా రాసుకోండి. 23/9/2020. 23/9/2020. మీ లగ్నానికి రాహు యోగకారకుడు. ఈయన వృషభ రాశిలోకి వచ్చాడు. వస్తూ ఏం చేశాడంటే, వృషభ రాశిలో మృగశిర నక్షత్రం ఉంది. అంటే రాహు యొక్క కూడింగ్. ఆ రాహు ఏం చేయబోతున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏ దిశకి మీకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు అనేది కావాలిగా. ఓకేనా? సో ఇక్కడ కాంబినేషన్ ఏం చెప్పిందంటే, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తాను. 23/9/2020లో మీరు వృత్తిరీత్యా గాని, వ్యాపార రీత్యా గాని మార్పులు జరిగినాయి. ఇక్కడ మార్పులు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే, 3వ స్థానంలో, మీ లగ్నానికి 3వ స్థానంలో జూపిటర్ అండ్ కేతు. 26/1/2020లో సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ 4th హౌస్. చూడండి, సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ 4th హౌస్. అక్కడ కూడా ఏమైందంటే, ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట జూపిటర్ మీదుగా శని ట్రాన్సిట్ అయ్యారు. అంటే అక్కడ శనీశ్వరుడు ఏం చెప్తున్నాడు మీకు, జూపిటర్ మీకేం చెప్తున్నాడు? ఇది కదా మనకు కావాల్సింది. జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ 10th హౌస్. 10th హౌస్ ఈజ్ ఏ ఉచ్చ. నీచ స్థానంలో ఉండి ఉచ్చం స్థానాన్ని చూస్తున్నప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళండి, ముత్యం పెట్టుకోండి. సముద్రం దగ్గర వెళ్ళలేరు. ముత్యం పెట్టుకోండి, ముత్యం కూడా పెట్టుకోలేరు. తెల్ల వస్త్రం, కర్చీఫ్, అది యూజ్ చేసుకోండి. కర్చీఫ్ కూడా మా దగ్గర లేదండి. ఉప్పు, కల్లుప్పు ఇంట్లో ఉంటది కదా, కొంచెం వేసుకుని తలస్నానం చేయండి. ఇక్కడతో ఇది రెమెడీ. రెండోది, మీరు చదువుకు తగ్గట్ట ఉద్యోగం ఉండదు. బీటెక్ చదివారనుకోండి, చిన్నపాటి ఉద్యోగం చేస్తారు. లేదు నాలాగా 10th క్లాసో, ఇంటర్మీడియటో, డిగ్రీయో చదివారనుకోండి, అక్కడి నుంచి చిన్న ఉద్యోగంలోకి వెళ్తారు. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మార్పులు జరిగిపోతాయి మళ్ళీ. ఎందుకు? సాటర్న్ ట్రాన్సిట్ అండ్ జూపిటర్ ఈజ్ ఏ 3rd and 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ 10th హౌస్. 23/9/2020 వ్యాపారం చేస్తుంటే వేరే వ్యాపారం చేస్తారు, మారిపోతారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం చేస్తారు. లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి, అది కంపెనీ కాకుండా వేరే కంపెనీకి వెళ్తారు.
లేకపోతే అదే స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానం నుండి పైకి ఎదుగుతారు. అంటే అక్కడ మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత డిజైనర్ కావచ్చు, తయారీ విధానానికి సంబంధించి కావచ్చు, ఇలాగా మార్పులు చేస్తారు. కానీ ఇవి నేను చెప్పిన ప్రిడిక్షన్ జరిగి ఉంటే జూపిటర్ యు ఆర్ ఫేవరబుల్ ప్లానెట్. అది భయపడాల్సిన వల్ల భయమే పడద్దు. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరి జాతకంలో అయినా నీచబడిపోయిన గ్రహాలు అని గోల పెట్టాల్సిన అవసరం లేదు. దానికి దారి చెప్తాను. అది నేను చెప్పాను. ఓకేనా అండి? మీరు మీ వృత్తిలో ఇంటికాడ ఉండి చేసే వృత్తులు చేసి ఉండొచ్చు మీరు. అదే లేదా ఆఫీస్‌లో చేస్తూ ఇప్పుడు ఇంటికాడ ఉండి కూడా చేసే వృత్తుల్లో ఉండొచ్చు. ఇక్కడ చూడండి, రాహు 23/9/2020లో మృగశిర నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతుంది. అంటే కుజుడు, రాహువు ప్లస్ శుక్రుడు. ఇక్కడేం చెప్తున్నాడు? సాఫ్ట్‌వేర్ డిజైనింగ్ ఆ ఉద్యోగం వదిలేయవచ్చు. వదిలేసి చంద్రుడు దగ్గరికొచ్చాడు. చంద్రుడు ఏమంటున్నాడు? ఊహ, ఆలోచన, టాక్టికల్, ఇంటెలిజెన్స్, తర్వాత ఒక దాంట్లో పనిలో నిమగ్నం అవ్వడం, ఆ పని నేర్చుకోవడం. ఆ పని అంటే రోబోటిక్ తయారు చేయడం, ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా ఎళ్ళడం, ఫిలిం సినిమాల వాటిల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి, దాంట్లోనే స్క్రిప్ట్‌లు రాసి, లేకపోతే కంప్యూటర్ మీద యానిమేషన్ చేసి, గ్రాఫిక్స్ చేసి, అంటే ఇక్కడ శుక్రుడు కళలకి కారకుడు. రాహు ఆన్‌లైన్‌కి, కెమెరాకి, అలాగే యానిమేషన్‌కి, ఇంటెలిజెన్స్‌కి, ఇమాజినేషన్‌కి ఇయన్నిటికి కారకత్వం వహిస్తాడు. రాహు ఎప్పుడైతే 23/9/2020 నుంచి మీకు మార్పులు జరిగిపోయి ఉంటాయి. చూసుకోండి మీరు కావాలంటే. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను చెప్తున్నాను. నౌ స్టిల్ 14/4/2022 తర్వాత ఇక్కడ మళ్ళీ డిజైనింగ్ దాంట్లోకెళ్లారట. డిజైనింగ్ అది డిజైనర్ గానో, ఫిల్మ్‌కి సంబంధించిన డైరెక్టర్ గారనో, లేకపోతే కాస్మెటిక్స్ దాంట్లోనో, ఫిల్మ్ లేదా డిజైనింగ్, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, దీనిట్లో మాత్రం మీకు సూపర్‌గా ఉంటది. మీరు భయపడిపోయి కింగరాలు కొట్టేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏం అక్కర్లేదు. గురువు నీచబడితే ఏం చెప్తున్నాడండి ఆయన? గురువు ఏం చెప్తున్నాడు నీకు? నీకు ఉన్న నాలెడ్జ్‌ని నువ్వు వాడుకో. వాడుకుంటే నేను ఫలితం ఇస్తా. ఫర్ సపోజ్ మీరు బీటెక్ స్టూడెంట్. 100కి 100% గెలిసారు. అంటే చదివారు. 100కి 100% మీకు మార్కులొచ్చినియి. మీ మనసులో ఒకటుంటదిగా, నేను సాఫ్ట్‌వేర్‌లో నంబర్ 1 కాబట్టి నేను ప్రతి నెల రూ. 1,00,000 జీతం కావాల్సిందే అని కూర్చున్నారనుకోండి. మీకు రాదు. రూ. 25,000 జీతం వస్తది. ఎందుకని? కారణం ఏంటి? అనేది ఉంటది. సో, మీ నాలెడ్జ్ కన్నా మెటీరియలిస్టిక్‌గా మీరు కనపడతారు. నాలెడ్జ్ కన్నా మెటీరియలిస్టిక్‌గా కనపడతారు. మెటీరియలిస్టిక్ ఎప్పుడైతే మీరు కనపడ్డారో మీకు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. నాకేంటి? నేను గోల్డ్ మెడలిస్ట్‌ని. నేను 100కి 100% మార్కులొచ్చినోడిని. కానీ ఇక్కడ బాగా గమనించండి. జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఈస్ ఎ అనుభవము. నీకు ఎంతో ఉంది అని అడుగుతాడు. నీకు బోలెడంత ఉండొచ్చు బుర్రలో. కానీ లాభమేంటి? నీ అనుభవం ఏంటో చెప్పు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసావో చెప్పు. నువ్వు ఏ యాప్స్ నేర్చుకున్నావో చెప్పు. నువ్వు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నావో చెప్పు.
ఎక్కడ పని చేసావని చెప్పు అది చెప్తాడు. సాటర్న్‌కి రెంట్ కట్టాలా? ఎవరు? జూపిటర్. జూపిటర్ మీకు నాలెడ్జ్ ఇచ్చినప్పుడు సాటర్న్ వర్క్ చేయమంటున్నాడు. వర్క్ చేస్తే జ్ఞానము ప్లస్ అనుభవము రెండిటిని డీకోడ్ చేసుకుంటే నంబర్ 1 ఉద్యోగం వస్తది. ఇది కదా చెప్తుంది శాస్త్రం. ఇది కదా మనకు పరాశర మహర్షి చెప్పింది. గ్రహము నీచబడితే ఆ గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని బట్టి ఆ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. నంబర్ 1 పాయింట్. క్రిషేడ 3, 6 అధిపతి నీచ. ఏం కంగారు పడొద్దు. ఏం కంగారు పడొద్దు. మీకు 1/11/2023 కాడ నుండి మీ బ్రెయిన్ మామూలుగా పరిగెత్తట్ల. అద్భుతం. అక్కడ బుధుడి మీదగా, అక్కడ శుక్రుడి మీదుగా, ఇప్పుడు శని మీదగా. అంటే వర్క్‌లో మీరు ఎంత ఇన్వాల్వ్‌మెంట్ అవుతారో అంత మంచి ఫలితాలొస్తాయి. మీరు ఎక్కడైతే వర్క్‌లో నాకొచ్చేసిందిలే అనే భావన మీ మనసులోకి వచ్చిందో మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతది. మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండండి. డిజైనింగ్ దాంట్లో ఉండండి. తయారీ విధానంలో ఉండండి. మ్యానుఫ్యాక్చరింగ్ విధానంలో ఉండండి. ట్రాన్స్‌ఫర్మేషన్ వర్క్స్ చేయండి. మీరు ఇంకా ఏమైనా ఉంటే ఇన్స్యూరెన్స్, ఇంకా ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్, ఇంకా ఉంటే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరోళ్ళతో, ఫిల్మ్‌కి సంబంధించిన దాంట్లో మీరెళ్ళిపోండి సారు. కెమెరామాన్‌గెళ్తారా? ఎళ్ళిపోండి. లేపోతే సినిమా తీస్తారా? తీయండి. దేంట్లో అయినా ఎళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, బుధుడు 9 స్థానాధిపతి, 12 స్థానాధిపతి. ఖచ్చితంగా మీరు బొంగరం తిరిగినట్టు తిరగాల్సిందే. శుక్రుడు 1, 8కి అధిపతి. 1 అంటే మీరు, 8 అంటే తయారీ. అది ఏంటి? అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కెళ్తే ఇంటీరియర్ డిజైనర్. సినిమా ఫీల్డ్‌లోకెళ్తే సినిమా మేకర్. అదే కనక మీరు టెక్నికల్‌గా టెక్నాలజీని యూజ్ చేసేదంటే యానిమేషన్. ఇప్పుడు 3 పిక్చర్స్ వస్తున్నాయి. సో, దీంట్లో కూడా మీకు నాలెడ్జ్ అద్భుతంగా ఉంటది. మీరు ఏదైతే ఊహిస్తారో అదే జరుగుద్ది. మీరు వర్క్ మీద ఎంత ఇన్వాల్వ్‌మెంట్ ఉంటారో, అంత ఇన్వాల్వ్‌మెంట్ మీరు ఎంత చేస్తారో దానికి తగ్గట్టాగా వెల్త్ రావాలి. వస్తది. వస్తది. రాకుండా ఉండదు. ఖచ్చితంగా వస్తది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాగా గమనించండి. గ్రహాలు నీచబడిపోయినియి. గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి అని కంగారు పడిపోయి, నా బతుకు ఇంతేనా అనకు. జ్యోతిష్యుడు చెప్పాల్సింది ఒకటే ఒకటి. పరాశర మహర్షి భగవంతుడిని అడిగారు. భగవంతుడా! మీరు రాసి పంపుతున్న నుదిటి మీద రాసి పంపుతున్న రాతల్ని మార్చగలిగే శక్తి ఎవరికైనా ఉందా? అనంటే భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను కూడా మార్చలేను. జీవుడు ఆల్రెడీ వచ్చేసాడు లోకంలోకి. నేను మార్చలేను. నా వల్ల కాదు. అదేంటయ్యా! నువ్వే కదా సృష్టించింది అంటే, అవును. నేను సృష్టించాను. కానీ నేను ఎవరికో దేవుడిని. ఎవరికి ఏం చేయాలి నేను? నా భక్తులు అడిగినయల్లా నేను చేయాలి. నా పని అదే. వేరేదేం లేదు. కానీ నేను రాసిన రాతల్ని మార్చగలిగే శక్తి నా భక్తుడికుంది. ఎందుకు? భక్తుడు అడిగింది నేను చేయాలి గదా! నాయనా ఈయనకిలా రాసావు. కాబట్టి ఈయనకి కొంచెం బాగోలేదు. ఈయన్ని ఈ విధంగా మలుచు. మలిస్తే చాలు నాకంట. అంటే ఆ రాతను మార్చినట్టేగా. సో, పరాశర మహర్షి అడిగినయి ప్రతీది పరాశర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని మనం కొద్దిపాటే చెప్తున్నాం. ఇన్ డెప్త్ చెప్పట్ల. ఇన్ డెప్త్ చెప్పకపోవడం వలన జాతకాలు, జ్యోతిష్యం అంటే చాలా మందికి హేళన అయిపోయింది. చేతులు కాలిపోయిన తర్వాత మా దగ్గరికొస్తున్నారు. చేతులు కాలిపోయిన తర్వాత వస్తున్నారు. లాభమేంటి? చెప్పండి? కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే ఎంతమంది జ్యోతిష్యులు చూస్తున్నారో నా వీడియోసు, లెర్నర్సు దయచేసి వక్రగమనంలో ఉన్న గ్రహాలు, నీచబడిపోయిన గ్రహాలు, పాపకత్తెర యోగంలో ఉన్న గ్రహాలు అని దయచేసి నోటితో చెప్పొద్దు. ఎందుకంటే వాటికి మనం మంచి ఆహ్,
అలైన్మెంట్ ఇద్దాం. అలైన్మెంట్ ఇచ్చామనుకోండి చేసుకుంటూ పోతారు వాళ్ళు. చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళకి ఫలితాలు మారతాయి. అయితే మారవు. ఇలాగే గతంలో ఒక పిల్లాడు ఊరికే ఆడుకుంటున్నాడండి మా అబ్బాయి చదవట్లేదని. నీకు చదువుతో పనేంటి? చెప్పండి. చదువుతో పనేంటి? చదివితే ఏమొస్తది? ఉద్యోగం వస్తది. వెల్ సెటిల్‌మెంట్ వస్తది. కానీ వాడు ఆడుకుంటేనే వచ్చేస్తది. వాడు ఆడుకుంటేనే సెటిల్‌మెంట్ వస్తుంది. నేనేం చేయను? వాడు స్క్రిప్ట్ అలా తెచ్చుకున్నాడు భగవంతుడి నుంచి. ఆ పిల్లాడు ఆడుకోనివ్వండి, వదిలేయండి. మార్క్స్ ఏమైనా తగ్గినాయా అంటే, లేదండి 90 ప్లస్సేనండి అన్నారు. మరి అట్లాంటప్పుడు ఆడుకోనివ్వండి. పంచమ భావంలో కుజుడున్నారక్కడ. కుజుడు ఏం చెప్తున్నాడు? ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలి నీకు. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటేనే నీ బ్రెయిన్ పరిగెడుతుంది అని అంటున్నాడు. వాడు ఆల్రెడీ ఆడుకుంటున్నాడు. ఆడుకోనివ్వండి అన్నా. సో, గ్రహాలు నీచబడినంత మాత్రాన కంగారు పడొద్దు. ఆ గ్రహానికి సంబంధించిన అలైన్‌మెంట్ మనం రొటీన్ వర్క్‌లోకి మార్చేసామనుకోండి, అప్పుడు ఆ గ్రహం అనుకూలిస్తదిగా. అనుకూలిస్తదా లేదా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఒకటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడు పదవి కోసం లొంగిపోతాడు. డబ్బు కోసం లొంగిపోతాడు. తాగుడికి, వ్యసనాలకి లొంగిపోతాడు. కానీ గ్రహాలు దేనికి లొంగవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేనికి లొంగవు. ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మీకు స్క్రిప్ట్ రాసిచ్చేసాడు ఆయన భగవంతుడు. ఆ గ్రహాలు ఆ పని చేయాల్సిందే. కానీ మళ్ళీ గ్రహాలు దేనికి లొంగుతాయి? మనం ఏమన్నా లంచం ఇద్దామంటే ఆ గ్రహాలు తీసుకోవు. వ్యసనాలు ఏమైనా అంటగడదామంటే ఆ గ్రహాలు తీసుకోవు. మళ్ళీ దేనికి లొంగుతాయి? మనకేమన్నా దాంట్లో ఉన్న లూప్ హోలు పరాశర మహర్షి మనకేమన్నా చెప్పారా? అసలేమన్నా చెప్తున్నారా? ఆ మహనీయ మహర్షి బృందం రాసిన శాస్త్రాల్లో ఏమైనా ఉందా? ఈ గ్రహాల్ని లొంగదీసే ప్రక్రియ. నేను ముస్లిం. నమాజ్ చేస్తే లొంగదు. హిందూ పూజలు పునస్కారాలు చేస్తే లొంగదు. క్రిస్టియన్ ప్రార్థనలు చేస్తే లొంగదు. గ్రహం ఒకే ఒక్క దెబ్బకు లొంగిపోద్ది. అదేంటో తెలుసా? మీ యొక్క మనస్తత్వంలో ఉండే సంకల్పానికి లొంగిపోద్ది. మీరు అవకాశం ఉంది కదా అని ఊరికే ఉడిచేసారనుకోండి. లంచాలు తీసుకొని, కబ్జాలు చేసేసుకొని, వాడిని కొట్టేసి, వీడిని కొట్టేసి, వాడిని చంపేసి, అది చంపేసి, చండాలం చేసేసారనుకోండి. అయినా గమ్మునే ఉంటది. ఏమందు. ఎందుకంటే మీ సంకల్పం అక్కడ సిద్ధిస్తుంది కాబట్టి అదే చేస్తది. కానీ మీరు చేసిన తప్పులకి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. నీ సంకల్పంతో ఇలా చేసావు, పాడు చేసావు, కొట్టావు, తిట్టావు, చంపావు, నరికావు, ఏదో ఒకటి చేసావు. పగలగొట్టేసావు, ఏదో ఏదో చేసేసావు. కానీ నీ సంకల్పం సరిగా లేదు కాబట్టి ఇలా చేసావు. నీ సంకల్పం ఎప్పుడు మారుద్ది? నీ కర్మ పూర్తయిపోయినాక మారుద్ది. ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత నీ కర్మ మారిపోద్ది. మారిపోయిన తర్వాత తినడానికి తిండి ఉంటది, తినలేరు. తిరగడానికి వాహనాలుంటాయి, కూర్చోలేరు. అనుభవించడానికి అన్నీ ఉంటాయి. కానీ మిమ్మల్ని చూసుకొని ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటారు. వీడు ఏ జన్మలో ఏ పాపం చేశాడు? వీడికి శారీరక దృఢత్వం ఇస్తే అందరిని కొట్టాడు. నీకు అధికారం ఇస్తే ఇంతమందిని హింసించాడు. ఇంతమంది ఉసురు తగిలింది. వీడు చావట్లేదేంట్రా భగవంతుడా అంటారు. చావడం. చావడం. ఎందుకంటే వాడి మనసులో మార్పు చెందాల. చెందిన తర్వాతే ఆయనకి ముక్తి అనేది ఏర్పడుద్ది. లేకపోతే ముక్తి ఏర్పడదు. ఇది వాస్తవం. అందుకనే మీ సంకల్పం కరెక్ట్‌గా ఉంది అంటే అన్నీ బాగుంటాయి. మీ సంకల్పం సరిగ్గా లేదనుకోండి బాగోదు. ఓకేనా? ఏదైనా సరే మన సంకల్పంతోనే ఉంటది.
మీరు ఒక వృత్తిలో నేను దీంట్లో ఇంప్లిమెంట్ అవ్వాలి. మీ చేతి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేదో టీ, 2 ఇడ్లీ అవసరానికి ఒక 100, 200 రోడ్డు మీద వెళ్తున్నారు. అయ్యా ఆకలేస్తుందయ్యా, ఒక 2 ఇడ్లీ ఇప్పించండి. లేదా హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఎవరు అడుక్కునే వాళ్ళు వస్తారు. లేకపోతే డబ్బులు తక్కువ వాళ్ళు ఉంటారు. పిల్లలు కొనుక్కోడానికి డబ్బులు తగ్గుతాయి. ఒక 100, 50 ఎమ్మటనే ఇచ్చేయండి. ఇచ్చేసి చేయండి. ఇచ్చేసిన తర్వాత ఎవ్వరికీ చెప్పొద్దు. 8వ స్థానాధిపతి మీకు 8వ స్థానాధిపతి ఉచ్చంలో ఉన్నాడు. వక్రగమనంలో ఉంటే మీకెందుకండి? తన పని అది చేసుద్దిగా. అది ఏం చెప్తుంది? శుక్రుడు ఏం చెబుతున్నాడు మీకు? లగ్న అష్టమాధిపతి షష్టమ ప్లేస్‌లో ఉన్నారు. వక్రగమనంలో ఉన్నారు. అష్టమం అంటే సీక్రెట్. అష్టమం అంటే సీక్రెట్. దేంట్లో? శత్రువు, రుణము, రోగము, సేవ. రోగగ్రస్తులకి కొంచెం డబ్బులివ్వండి. సేవ, అడుక్కునేవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, అనాథాశ్రమంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం డొనేషన్ ఇవ్వండి. మీరు నంబర్ 1 కాకపోతే అప్పుడు అడగండి. ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా అవుతారు. నేను దోచుకోమని చెప్పట్లా. ఒకళ్ళకి అన్యాయం చేయమని చెప్పట్లా. మీ సంకల్పం మార్చుకొని, మీరు నలుగురికి సేవ చేయండి. మీకొచ్చిన ఆదాయంలో ఎవరికో వాళ్ళకి కొంచెం దానం చేయండి. దానం చేశాను కదా అని మైక్ పట్టుకొని ఊదర కొట్టకండి. నేను ఇక్కడ విరాళం ఇచ్చా, వీళ్ళకి ఇంత భోజనం పెట్టా, అది పెట్టానంటే దేనికి పనికిరాదు. ఎందుకంటే ఎయిత్ లార్డ్ 1 అంటే మీరు, 8 అంటే గోప్యత, 6 అంటే సేవ. మీరు చేసే పనులు ఎవరికీ మీ భార్యకు కూడా చెప్పొద్దు. అప్పుడు మీరు అనుకున్నది సాధించకపోతే, నా 35 సంవత్సరాల్లో సంపాదించుకున్న నా పరిజ్ఞానాన్ని నేను వదిలేస్తా. ఖచ్చితంగా వదిలేస్తా. నేను మాటిస్తే మాటే. ఓకేనా? మీరిది చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితాలొస్తాయి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక రేపు దసరా రోజున ఈ వాస్తుకు సంబంధించిన సబ్జెక్ట్‌లో క్లాసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారు ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా వాస్తు క్లాసులు లేదా వాస్తు సబ్జెక్ట్ నేర్చుకుంటం కోసం అండి అని మీ యొక్క అడ్రెస్‌లు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.